चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मीडिया से बातचीत के दौरान बताया कि बीआरएस सरबराह तेलंगाना में तमाम उमूर पर बात कर रहे हैं, लेकिन मोदी हुकूमत की जानिब से तहफ़्फ़ुज़ात के खात्मे की कोशिश पर खामोशी इख्तियार किए हुए हैं। उन्होंने कहा कि केसीआर ने एक बार ये भी कहा था कि आइन को तब्दील किया जाना चाहिए। क्या वो इस मसले में बीजेपी के साथ हैं? उन्होंने सवाल किया। रियासत में आने वाले बीजेपी के सरकर्दा रहनुमा ये क्यों नहीं कह रहे हैं कि वो तहफ़्फ़ुज़ात मनसूख नहीं करेंगे? उन्होंने साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर दिमागी अदम तवाज़ुन का शिकार होने का इल्ज़ाम आयद किया। कहा कि वो बौखलाहट का शिकार हैं, इसीलिए 5 हलकों पर बीजेपी से खुफिया मफाहमत करके बीजेपी को मुस्तहकम करने की कोशिश कर रहे हैं। ఈ రాష్ట్రానికి వచ్చే ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము, జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు? సరే, వీళ్ళు ఒక రకం. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్? 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకు బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. 27% బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% పెంచండి. టోటల్గా వర్టికల్గా 50% మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది, మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అనంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అనంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి, బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే, ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది. మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది.